అందరికీ నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతపురం నగరం ఎక్స్ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన, అలాగే ప్రజాప్రతినిధుల పైన, అలాగే నగరంలో కూడా ఏదో జరిగిపోతుందని ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. ఎందుకు అయ్యా నీకు ఇంత కడుపు మంట? కూటమి ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా అభివృద్ధి వైపు, సంక్షేమం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం బాగా పాలన సాగిస్తుంది. మీకు అధికారం కోల్పోయి, మీకు అధికారం లేక, మీకు కడుపు మంటతో మీ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. మీరు రైతులను ఆదుకోలేదు, లిక్కర్ గురించి మాట్లాడతారు, రేషన్ బియ్యం గురించి మాట్లాడతారు. వీటి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని కూడా ఈ సందర్భంగా, మీ పార్టీకి మీకు ఉందా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే రైతుల విషయానికి వస్తే మీరు అధికారంలోకి రాకముందు రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించిన ధరల స్థిరీకరణ నిధి మాట ఏ ఒక్క రోజైనా మీరైనా మీ నాయకుడైనా మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా ఈ రాయలసీమలో రైతులు డ్రిప్ ఇరిగేషన్ మీద ఎక్కువ ఆధారపడి పంటలు పండిస్తుంటారు. ఈ రాయలసీమ వాసిగా ఉండి మీ ముఖ్యమంత్రి మీరు అధికారంలోకి వస్తానే డ్రిప్ ఇరిగేషన్ పైన సబ్సిడీ ఎత్తేసిన ఘనత మీది కాదా అని కూడా ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మీరు రైతుల గురించి మాట్లాడతారా? డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా లిక్కర్ గురించి మాట్లాడతారు. లిక్కర్ మాఫియానే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నాసిరకం మందు రాష్ట్ర ప్రజలకు అందజేసి ఎన్నో ప్రాణాలు పోగొట్టిన ఘనత మీ నాయకుంది, మీ పార్టీదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీరు అవలంబిస్తున్న వ్యవస్థను తీసేసి అన్ని రకాల మందును రాష్ట్రంలో తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భూదందాలు అంటారు, మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తారు. మీరు మర్రి చెట్టు మాదిరి 30 సంవత్సరాలు ఈ అనంతపురం జిల్లాల కేంద్రంలో పాగా వేసి ఏ రాజకీయ నాయకుడిని ఎవరు రాకూడదని అందరిపైన బురద చల్లడం మీ నైజం. ఆ దిశగానే తక్కువ కాలంలోనే వచ్చి అధికారంలోకి వచ్చిన మా ఎమ్మెల్యేపై బురద జల్లి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా అనంత వెంకటరామరెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఏమయ్యా, ఏ ఒక్కరు రాజకీయాలు చేయకూడదా? మీరే రాజకీయాలు చేయాలా? వేరే వాళ్ళు రాజకీయం చేస్తే వాళ్ళు భూ కబ్జాదారులు, అవినీతి పరులు, అక్రమాలు చేస్తారంటారా? మీరు చేస్తే నీతులు. ఈ జిల్లాలో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది మీ బినామీ, మీ కుటుంబ వాళ్ళ పేర్లపైన ఎన్ని ఆస్తులు ఉన్నాయో బయటికి తీయగలరా? మేము తీసి చూపించాలా? ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటి అవాకులు చెవాకులు పేలకోకుండా అభివృద్ధిలో భాగస్వాములై అభివృద్ధికి దోహదపడితే మీకు రాజకీయ పబ్బం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హౌసింగ్ విషయానికి వస్తారు. హౌసింగ్ విషయాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటున్నారు. 2014 నుంచి 19 వరకు అనంతపురంలో పేద ప్రజలు కూడా నడిబొడ్డున ఉండాలని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు టిడ్కో ఇళ్లను తీసుకొచ్చి ప్రవేశపెడితే 95% కంప్లీట్ చేయడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చినాక ఆ 5% కంప్లీట్ చేయకోకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసింది మీరు కాదని కూడా ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఎక్కడో మారుమూల ప్రాంతాలకి పేద ప్రజలు ఎక్కడో ఉండాలని పాతకాలంలో పద్ధతి మాదిరి నగరానికి దూరంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ఏ ఒక్కరికైనా మీరు లబ్ధిదారులకు జగనన్న కాలనీలో హౌస్లు ఇచ్చారని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆ టిడ్కో ఇళ్లను కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారు, మా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకోకుండా అతి తొందరలోనే ఆ టిడ్కో ఇళ్లను కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందజేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మీ వయసు తగ్గట్టు మాట్లాడి పద్ధతిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి గారికి మేము మరొకసారి తెలియజేయడం జరుగుతోంది.